నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకే ఆ కలువరి శిలువలో ఆయన బాధింపబడి మరణానికి అప్పగింపబడి పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి సంగతులను మనం ఎరిగినటువంటి వారమే. అంతటి ఘోరమైన పరిస్థితిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించట్లో గల కారణాలు ఏంటో నేడు చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన గాయపరచబడటానికి గల కారణం, నలగొట్టబడటానికి గల కారణం, శిక్షింపబడటకు గల కారణం, దెబ్బలు పొందుటకు గల కారణం ఏంటంటే ఒక్కొక్కటిగా మనం అక్కడ చూస్తున్నాం. ఒకటి మన అతిక్రమ క్రియలు, రెండవదిగా మన దోషములు, మూడవదిగా మన సమాధానార్థమైన శిక్ష, నాలుగవదిగా మనకు స్వస్థత కలుగుటకు ఇటు పరిస్థితులను పొందుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, మానవుని అతిక్రమ క్రియలు నిశ్చయముగా వారు గాయపరచబడటానికి అవి కారణం. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24, 25, 26 వచనాలలో అక్కడ ఆకాను అతని ఇంటి వారును రాళ్లతో కొట్టబడుటను, అగ్నితో కాల్చబడుటను అక్కడ మనం గమనించగలం. అతడు చేసినటువంటి పని ఏంటంటే ప్రభువారు యెహోషువ గారి ద్వారా సెలవిచ్చినటువంటి మాటను అతడు అతిక్రమించాడు. యెరికోలో ఒక మంచి షేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని అతడు చూచి వాటిని ఆశించి తీసుకుని తన డేరా మధ్య వాటిని దాచిపెట్టునని మనం గమనించగలం. వాస్తవానికి ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట చొప్పున వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు అవి యెహోవాకు ప్రతిష్ఠితములగునని, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలని యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19లో చెప్తాను మనం గమనించగలం. అయితే ఈ విషయాల యందు ఆకాను అతిక్రమించాడు. ఇప్పుడు అతడు అతిక్రమించి తన అతిక్రమ క్రియలను బట్టి పట్టుబడిన తర్వాత యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో వారు రాళ్లతో కొట్టబడుటను, అగ్ని చేత కాల్చబడుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనమును దేవుని దృష్టి ఎదుట అనేక విషయాల్లో ఆకాను అతిక్రమించినట్టే మనం కూడా అతిక్రమించినటువంటి వారం. అయితే ఆకాను కలిగినటువంటి ఆ శిక్ష మరణాపాయం కలుగు చేయనంతది. అయితే మనము కూడా అలాంటి ఆ పరిస్థితిని అనుభవించాల్సినటువంటి వారమే. కానీ మనము మన పాపమును బట్టి మరణించక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ కలిగిన ఈ శిలువ మరణం పునరుద్ధానం ద్వారా నిశ్చయంగా మనకు మేలు కలుగు చేయాలని ప్రభు ఉద్దేశించి ఆయనే మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డారు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ విధముగా దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభును మన కొరకు చేయకపోతే మనం ఎప్పుడో నశించిపోవలసినటువంటి వారం. గనుకని యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అందరూ వారి వారి అతిక్రమ క్రియలను బట్టి మరణానికి అప్పగింపబడుతూ ఉంటే మరి దేవుని రాజ్యాన్ని చేరేది ఎవరు? గనుకనే అపవాది హస్తాలలో బందీలై నిత్య నాశనానికి వెళ్ళవలసినటువంటి మన జీవితాలను రక్షించుటకు నరవతారిగా, శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువే మన పాపమును బట్టి పొందవలసిన శిక్ష అంతటిని ఆయన అనుభవించి
ఆయన పాపము లేనివాడు గనుక మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచడం ద్వారానే మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిశ్చయముగా మనకు పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవము అనునవి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మాటలు వింటున్న ప్రియులకు మీరు ఇటు స్థితిని పొంది ఉన్నారా? దేవుడు సంకల్పించిన ఈ రక్షణ ప్రణాళిక ద్వారా నీవు నేను రక్షించబడుట దేవుని ఆశ ఉన్నది. అంత మాత్రమే కాక పొందినటువంటి రక్షణలో ఎల్లప్పుడూ ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, నిత్యరాజ్యాన్ని చేరే వరకు జీవించుటను మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని సంకల్పం మన ఆత్మకు మేలు కలుగుటకై అది నెరవేరుతుంది. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. విన్న మా ప్రియులందరినీ కూడా నూరంతలుగా దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. మరి యొక్క నూతన సంవత్సరం ఈ దినం పొందిన మా ప్రియులను కూడా ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములు వారు కలుగు చేసి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్.